హే ఆల్, ఇవాళ ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను, అండ్ నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్తో ఏం చేస్తున్నానో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఆనియన్, గార్లిక్ అండ్ జింజర్, హనీ. ఇప్పుడు వీటన్నిటితో ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. వీటన్నిటితో ఏం లేదు. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ క్లైమేట్ వల్ల కూడా మనకి ఫుల్ కోల్డ్ వస్తుంది. కాఫ్, కోల్డ్, అసలు వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది నాదైతే టోటల్లీ. సో అలాంటి టైంలో మనం ఇలాంటివి లిక్విడ్స్ కనుక తీసుకుంటే చక్కగా మన వాయిస్ మనకు వచ్చేస్తుంది. అండ్ కోల్డ్ ఏముండదు, కాఫ్ కూడా ఏముండదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా స్లైస్ చేసుకోవాలి. అండ్ జస్ట్ మరి చిన్న చిన్న స్లైసెస్ అయితే వద్దు, జస్ట్ ఇలా స్లైస్ చేసుకోండి. అండ్ ఇవి పక్కన పెట్టేసి గార్లిక్ అయితే ఉన్నాయి కదా, గార్లిక్ని కూడా జస్ట్ ఒక చిన్న స్లైసెస్ అయితే తీసుకోండి. ఎక్కువ స్లైసెస్ అవసరం లేదు, 2 or 3 స్లైసెస్ అయిపోతే. అండ్ ఇప్పుడైతే గార్లిక్ కూడా అయిపోయింది. అండ్ ఈ గార్లిక్ కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే జింజర్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ జింజర్ని కూడా సేమ్ అంతా కట్ చేయండి. మీకు అర్థమైంది కదా, నా వాయిస్ అయితే టోటల్లీ చేంజ్ అయిపోయింది. అసలు ఈ క్లైమేట్కి అందరికి అంతే ఉంది, నాకనే కాదు. జస్ట్ ఇక్కడ ఒక స్లైస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎంటీ కప్పు మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంటీ కప్లో ఫస్ట్ అయితే నేను జింజర్ అయితే వేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 అయితే వేసాను. దీని మీద కొన్ని ఆనియన్స్ వేసాను. అండ్ కొంచెం గార్లిక్ వేస్తున్నా. ఇప్పుడైతే దీంట్లో మనం హనీ అయితే వేసుకుంటున్నాం. 1 స్పూన్ చాలు హనీ. ఇప్పుడైతే నేనైతే 1 స్పూన్ హనీ అయితే వేసేసాను. అండ్ సేమ్ ఇందాక ఎలా అయితే వేసుకున్నామో ఇప్పుడు అంతే వేసేసుకోవాలి మొత్తం. నేను మళ్ళీ హనీ వేస్తున్నాను. అండ్ అన్నీ అయితే నేను వేసేసుకున్నాను 1 by 1. మళ్ళీ దీంట్లో వచ్చేసి హనీ అయితే యాడ్ చేశాను. ఇది ఒక 3 hours మనకి పక్కన ఉంటే ఇవి మొత్తం కిందకి వెళ్ళిపోయి దాంట్లో లిక్విడ్ ఉంటుంది కదా, ఐ మీన్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ మొత్తం అయితే మనకి పైకి వచ్చేస్తుంది, ఒక లేయర్లా ఫామ్ అయిపోయింది. అండ్ కిడ్స్ అయితే ఇలాంటి స్పూన్తో జస్ట్ 1 స్పూన్ అయితే ఇనఫ్ సరిపోతుంది. అదే పెద్దవాళ్ళు అయితే ఈ స్పూన్తోనే 2 స్పూన్స్ అయితే తీసుకోవాలి. సో 3 hours అయితే దీన్ని పక్కన పెట్టి. అండ్ గార్లిక్ ఉన్నాయి కదా, నేను మొత్తం కూడా వేసేస్తున్నాను. గార్లిక్ వేసేసాను. అండ్ కొంచెం ఆనియన్ అయితే వేస్తున్నాను అంతే. అండ్ ఫైనల్ వచ్చేసి మళ్ళీ హనీ. ఇప్పుడైతే అయిపోయింది. హనీకి కోల్డ్ వస్తుంది, మళ్ళీ కోల్డ్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు. ఇది న్యాచురల్ హనీ కాబట్టి కోల్డ్ అయితే మనకి రాదు, కోల్డ్ కాఫ్. అండ్ ఇప్పుడు దీన్ని అయితే మనం 3 hours అయితే పక్కన పెట్టాలి. చెప్పా కదా, 3 hours పక్కన పెట్టేస్తే దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం మనకి పైన ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ని మనం తినాలి. నేను మీకు ఆ లిక్విడ్ కూడా చూపిస్తాను ఎలా ఫామ్ అవుతుందని. సో 3 hours అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడైతే చూసారు కదా, మనకి ఇదైతే మంచి ఒక లిక్విడ్ లాగా అయితే ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. మనం ఇలా ప్రెస్ చేసామంటే లిక్విడ్ అంతా ఇలా వచ్చేస్తుంది కదా, ఇదే ఆ లిక్విడ్. ఎంత హెల్దీ అంటే
మనకి అందరికీ తెలుసు కదా, గార్లిక్ అనేది చాలా హెల్దీ. అంటే ఎక్కువ తిన్న ఓవర్ హీటే, బట్ ఉత్తది ఎవరు తినలేరు కాబట్టి ఇలా హనీ వేసుకొని లిక్విడ్ మనమైతే తాగేయచ్చు. జస్ట్ ఇలా 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. చాలా బాగా అయితే వచ్చింది. లిక్విడ్ అయితే మంచిగా ఫామ్ అయింది. 3 hours అయితే అయిపోయింది కాబట్టి ఇంత మంచిగా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you next video. Bye bye.